చివరి సిద్ధం సభలోనూ అదే నిస్తేజం, అదే నీరసం. వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రసంగిస్తున్నంతసేపు ప్రజలు గమ్మున నిలబడిపోయారు. జగన్ తాను సాధించిన ఘనతలు చెప్పుకోవడానికంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఆరోపణలు శరామామూలే అన్నట్లు తన ప్రసంగాన్ని సాగించారు. జగన్ తన వైఫల్యాలకు కారణాలు చెబుతున్నట్లుగా ప్రసంగం సాగింది. దీంతో వైసీపీలో ముందే ఓడిపోయిన ఫీలింగ్ కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 సిద్ధం సభలు నిర్వహించి జనంలోకి మరింతగా దూసుకెళ్లేలా తన ప్రసంగాలతో ఉత్తేజపరచాలనుకున్న జగన్కు నిరాశే ఎదురైంది. సభలకు వచ్చిన జనాలను చూసి జగన్ మైండ్ బ్లాక్ అయింది. సిద్ధం సభతో నిష్క్రమణకు సిద్ధమా అన్న రీతిలో సభలు సాగడంతో జగన్తో పాటు వైసీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో సిద్ధం సభల ద్వారా ఎన్నికల సమరానికి వైసీపీ అధినేత సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో 4వ ఆఖరి సిద్ధం సభ నిర్వహించారు. సభ ఆద్యంతం జగన్ 4.5 చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు. ఎప్పటిలానే చంద్రబాబు, పవన్పై విమర్శలు చేయడానికే తన ప్రసంగాన్ని పరిమితం చేశారు. అయితే బీజేపీని మాత్రం విమర్శించే సాహసం చేయలేకపోయారు. కేవలం బీజేపీకి గత ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందంటూ జగన్ మాట వరుసకు చెప్పి వదిలేశారు. అంతే. మిగిలిన ప్రసంగమంతా మిగతా సిద్ధం సభల్లో ప్రసంగించినట్లు సేమ్ టు సేమ్. ప్రతి సభలో చెప్పినట్లుగానే వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. తాను ఒంటరిని, మిగిలిన వారంతా ఒక్కటయ్యారంటూ ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి జగన్ తన ప్రసంగంలో ప్రారంభం నుంచి చివరిదాకా చంద్రబాబు, పవన్ జపమే చేశారు. ఎప్పుడూ చెప్పే మాటలే, చేసే విమర్శలే చేసిన జగన్ తాను మళ్లీ గెలిస్తే ఏం చేస్తాననే మాట మాత్రం తన నోటి వెంట రానియ్యలేదు. సిద్ధం సభకు 15 లక్షల మందికి పైగా వస్తారు. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధం సభకు ముందు పలికిన ప్రగల్భాలు. తీరా జన సమీకరణ చేయడంలోనూ పార్టీ నేతలు ఫెయిల్ అయ్యారు. ఆదివారం సిద్ధం సభకు పట్టుమని 2 లక్షల మంది కూడా రాలేదు. సభ కోసం వైసీపీ నాయకులు వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేసినా ప్రజల నుంచి స్పందన కరువైంది. జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డిన వైసీపీ నేతలు భారీగా తాయిలాలు కూడా ఇచ్చారు. అయినా వైసీపీ నాయకులు ఆశించిన స్థాయిలో ప్రజలు వాహనాలు ఎక్కలేదు. మరోవైపు సీఎం ప్రసంగిస్తున్నంతసేపు సభా ప్రాంగణం సైలెంట్గానే ఉంది. ప్రతిపక్షాలపై సీఎం చేసే విమర్శలు ఆశించిన స్థాయిలో కేడర్ స్పందించలేదు. దాంతో మేనిఫెస్టో రిలీజ్ చేసినా స్పందన రాదనుకున్నారో ఏమో. త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని జగన్ చెప్పడంతో వైసీపీ శ్రేణులు నిరాశ చెందారు. మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభకు హైలైట్ గ్రీన్ మ్యాట్. తమ సభలకు ఎలాగూ ప్రజలు రారని గ్రహించిన వైసీపీ పెద్దలు ముందుగానే గ్రీన్ మ్యాట్ వేయించారు. జనం పల్చగా ఉన్న గ్రాఫిక్స్లో కవర్ చేశారు. పైగా మీడియాను సైతం సిద్ధం సభకు అనుమతించలేదు. రాప్తాడులో ఫోటోగ్రాఫర్ తీసిన విజువల్స్ బయటకు వచ్చాయని భయపడి ఈసారి మీడియాను అనుమతించలేదని టాక్. సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తూ యుద్ధమే అని చెబుతున్నప్పటికీ జగన్ లోలోపల మాత్రం జంకుతున్నారట. ఆదివారం జరిగిన సిద్ధం సభలోనూ మరోసారి చేతులెత్తేసినట్లుగా ప్రసంగం సాగడంతో వైసీపీ కేడర్ సైతం ఓటమిని అంగీకరించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రజలు సైతం డిసైడ్ అయిపోయారు. ఇంటింటికి వెళ్లి ఫలానా చేశామని చెప్పుకుని వైసీపీ నాయకులు ఓట్లు అడిగే సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా అధికారం కోల్పోతామని తెలిసి జగన్కు భయం పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడ జైల్లో వేస్తారోనన్న భయం జగన్ను వెంటాడుతుందట. దాంతో చంద్రబాబు, పవన్పై విమర్శలు చేసి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలని జగన్ మాటల తూటాలతో సిద్ధమయ్యారు. కానీ జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ప్రజలు గ్రహించడంతో ఈసారి జగన్ను ఆదరించేందుకు సిద్ధంగా లేరట. మొత్తానికి సిద్ధమంటూ ఎన్నికల రణరంగానికి సిద్ధమైన జగన్పై ప్రజలు మాత్రం యుద్ధం ప్రకటించారనే చెప్పాలి.